హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీనీతో ముచ్చట్లు. ఫైనల్లీ మేము ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా అయితే చర్చి దగ్గరికి రీచ్ అయిపోయామండి. చూస్తున్నారా, చర్చి కంపౌండ్లో చాలా వరకు అక్కడే పడుకుంటారనమాట, నిద్ర చేస్తారంటారు కదా, అది మేము వెళ్ళేటప్పటికి అప్పుడే లేస్తున్నారండి. ఇంకా విజిల్ వేస్తూ లేపేసి అక్కడంతా క్లీన్ చేస్తారు. చూస్తున్నారా, అక్కడంతా ప్రశాంతంగా భలే ఉందండి. మార్నింగ్ టైమ్స్లో అయితే అస్సలు ఎంత క్రౌడ్ ఉంటుందో, ఎంత గోలగా అనిపిస్తుందో, బట్ ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా ఉందండి. ఎంత మంచిగా అనిపించిందో మార్నింగ్ మార్నింగ్ దేవుడి దగ్గరికి రావడము అంటే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. సో ఇక్కడంతా వీడియో తీసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ మేము రూమ్ తీసుకొని రూమ్లో లగేజీ పడేసి తర్వాత ఎంటుకలు ఇస్తారు కదా, గుండు చేయించుకోవడానికి వెళ్ళాలన్నమాట. అక్కడ మా బాబాయి ఇంకా మిగిలిన వాళ్ళు మా బ్రదర్స్ అందరు తీస్తున్నారనమాట. సో నేను అక్కడికి వెళ్తున్నాము. చూస్తున్నారా, అప్పటికి 6:30 అయింది. ఇలా రోడ్ల పైనే అన్ని షాప్స్ పెట్టుకొని ఇవి చూడండి, లడ్డూలు అవన్నీ ఉన్నాయి కదా, అలా చేస్తారనమాట. కొంచెం ముందుకు రాగానే ఇదేనండి వెంట్రుకలు ఇచ్చే హాల్ అనమాట, మొత్తం కూడా లోపల. సో అక్కడ అదంతా కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చామండి. అప్పటికి తెల్లవారిపోయిందనమాట. ఫుల్ ఎండ అండి. అసలు 7 o'clockకే మనకి ఇక్కడ హైదరాబాద్లో 12 ఎలా ఉంటుంది, 12 o'clock ఎలా ఉంటుందో అక్కడ అలా ఉందన్నమాట. ఇదంతా కూడా లోపల వెంట్రుకలు తీసేదండి. అక్కడ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము. ఇంకా బీచ్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడ వెలంకనిలో మెయిన్ వచ్చేసి మేరీమాత, తర్వాత బీచ్ అండి, సముద్రం బంగాళాఖాతం ఉంటుంది అనమాట ఇక్కడ బీచ్. దీని తర్వాత ఫిష్ ఫ్రైస్ అనమాట. ఎన్ని రకాల చేపలు అక్కడ డిస్ప్లే చేస్తారు. మనకి నచ్చిన చేపల్ని చెప్తే వాళ్ళు ఫ్రై చేసి ఇస్తారనమాట. ఈ 3 చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. సో బీచ్కి అయితే వచ్చామండి. ఆ ఎండకి తట్టుకోలేక అయితే బీచ్లోకి వెళ్ళాము. బట్ చూస్తుండగానే మబ్బు పట్టేసిందండి. ఫుల్ వర్షం పడింది. ఒక 10-15 minutes అయితే అసలు ఎంత మంచిగా అనిపించిందో. నార్మల్గా అయితే నాకు సముద్రం దగ్గర ఉన్నప్పుడు వర్షం పడద్దు అనే కోరుకుంటాను. నాకు ఎందుకో ఏదో ఒక టెన్షన్ అనిపిస్తుంది అనమాట. సో బట్ ఈసారి వెళ్ళినప్పుడు అయితే వర్షాన్ని కూడా చూశానండి. ఎప్పుడు పడలేదనమాట, ఫస్ట్ టైం చూశాను. ఇలా సముద్రం కానీ నది దగ్గర కానీ వర్షం ఉంటే ఇంకా సునామీలాగా వస్తుందేమో అని నాకు కొంచెం ఫీలింగ్ అనమాట, భయం అనమాట. సో అది లేకుండా అయిపోయింది. చూసారా, చూస్తుండగానే మబ్బులు కమ్మేసి వర్షం పడిపోయిందండి. ఒక 15 minutes వర్షం పడింది. అయినా ఎవ్వరు కూడా కదలలేదండి. హ్యాపీగా హాయిగా ఆడుకుంటూ కూర్చున్నారు. అంత మార్నింగ్ కూడా ఫుల్ ఎండ అనమాట. సో చూస్తున్నారా ఎంత బాగుందో కదా.